హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి అలానే ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. మునగాకు చెట్టులో మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ మనం ఎప్పుడు తినేది మునగకాయలు మాత్రమే కదా. మునగాకు చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే తింటారు. అలాగే మునగాకులో రెసిపీస్ కూడా చాలా తక్కువగా చూస్తుంటాం కదా. ఫస్ట్ టైం మునగాకు ట్రై చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ రెసిపీ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ మునగాకు రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, రుచి అద్దిరిపోద్ది. అప్పుడు మీకు నచ్చిన వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఇది చేరిపోతుంది అంతే. ఇక తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇంకా ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు అయితే వేస్తున్నాను. 1/2 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే మనకు పల్లీలు లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడే మంచిగా కొంచెం పచ్చడి అనేది నిలువ అయితే ఉంటుంది. 1/2 కప్పు పల్లీలకి 1/2 కప్పు నువ్వులు కూడా వేసాను అనమాట. పల్లీలు బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే నువ్వులు వేసుకోవాలి. పల్లీలు నువ్వులు ఒకేసారి వేస్తే నువ్వులు మాడిపోతాయి, పల్లీలు వేగవు అనమాట. కాబట్టి ఫస్ట్ పల్లీలు వేగిన తర్వాత మాత్రమే నువ్వులు లాస్ట్లో యాడ్ చేసుకొని చూడండి చిటపటమన్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నేను పెద్ద 2 గుప్పిళ్ళంతా మునగాకు అయితే తీసుకున్నాను. దానిని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే వాటర్లో అయితే కడుక్కోవాలి. అలాగే మళ్ళీ ఇప్పుడు పల్లీలు వేయించేది అయిపోయిన తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకు అయితే వేసి మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఆ మునగాకు మంచిగా ఫ్రై అయినప్పుడు ఒక మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది. అలా స్మెల్ వస్తున్నప్పుడు మనం దించేసుకోవాలన్నమాట. మునగాకు ఫ్రై అయ్యిందా అవ్వలేదా అనేది అయితే మనము తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం చూస్తూ ఆ మంచి స్మెల్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే మునగాకు అయితే ఫ్రై అయినట్టు. ఎక్కువగా ఫ్రై చేసినా చేదు వచ్చేస్తుంది. అలాగే పైన క్యాప్ అస్సలు పెట్టొద్దు, పెట్టకుండానే మనం మగ్గించుకోవాలి. అలాగే హై ఫ్లేమ్ పెట్టేస్తే మునగాకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే మునగాకును మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయితేనే అది కరెక్ట్ టేస్ట్ అనేది అయితే వస్తుంది. మునగాకు వేయించుకునేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త. ఫ్రై అయిన మునగాకుని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 గుప్పిళ్ళంతా మునగాకుకు 1 కేజీ టమాటాలు, అలాగే రుచికి సరిపడినంత కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 10 రెమ్మల కరివేపాకు వేసుకొని అందులో ఒక 10-12 ఎల్లిపాయలు అయితే పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని ఇది ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎల్లిపాయలు కొద్దిగా బ్రౌనిష్ కలర్ మాత్రమే వస్తాయన్నమాట. అప్పుడు కరివేపాకు ఎల్లిపాయలు మనం ముందుగా తీసి పెట్టుకున్న మునగాకులోకి ఇవి ఎల్లిపాయలు కరివేపాకు కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత అందులో ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి తగినంత కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని వాటిని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసి మగ్గించుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత సగం మగ్గిన తర్వాత దాంట్లోకి 1/2 కప్పు ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఎల్లిపాయలు 2 టైమ్స్ వేస్తాము. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఇందులో వేసి బాగా క్యాప్ పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ ఎల్లిపాయలు అయితే మనం 2 టైమ్స్ అయితే వేస్తాము. ఫస్ట్ కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు కొన్ని ఒక 10-12 రెబ్బలు మాత్రమే ఎల్లిపాయలు అయితే వేస్తాము. అలా ఫ్రై చేసిన దానికి ఒక టేస్ట్ వస్తుంది, ఇలా మగ్గించిన దానికి ఒక టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు అయితే ఇలా 2 సార్లు వేయడం వల్ల మీకు పచ్చడికి అనేది అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీంట్లో మీరు పసుపు కావాలంటే కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అలాగే దీనికి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లార్చుకోవాలన్నమాట. ఇంకా ఒక సైడ్ మనకు టమాటోలు చల్లారుతుంటే ఒక సైడ్ అయితే మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు దాన్ని పౌడర్ చేసి ఒక సపరేట్ పక్కకు అయితే తీసి పెట్టుకోవాలి. తీసిన తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న సగం టమాటా
అయితే ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు, ఎల్లిపాయలు అందుట్లో హాఫ్ ఇందులో మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనము పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్, నువ్వుల పౌడర్ అందుట్లో హాఫ్ మిక్సీ జార్లో వేసుకొని, మనం సాల్ట్ అయితే మనం ముందుగానే టమాటాలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. తర్వాత కచ్చాపచ్చాగా మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మిగిలిన టమాటాలు, పచ్చిమిర్చి, తర్వాత మునగాకు, కరివేపాకు, ఎల్లిపాయలు, అలాగే పల్లి నువ్వుల పౌడరు వేసేసి మళ్ళీ ఇది కూడా ఒకసారి కచ్చపచ్చగా మిక్స్ అయితే పట్టుకోవాలి. మీరు రోట్లో కావాలంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. ఇదంతా మళ్ళీ బౌల్లోకి వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది అయితే టేస్ట్ చేసి చూడండి. సరిపోకపోతే మనం మళ్ళీ ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.